నమస్తే. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ గత 25 సంవత్సరాలుగా కొన్ని లక్షల మందిని తమ ట్రావెల్స్ ద్వారా ఒక సంపూర్ణమైన యాత్ర చేసిన అనుభూతిని కలిగిస్తూ ఎంతోమంది యాత్రికుల చేత మంచి మన్ననలు పొందింది. వాళ్ళ హెల్త్ ఇష్యూస్కి సంబంధించి కావచ్చు, అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుడ్ కావచ్చు, సేఫ్టీ పరంగా కావచ్చు, అలాగే ఆధ్యాత్మిక పరంగా కాకుండా వైజ్ఞానిక పరంగా పరిజ్ఞానం తెలుసుకోవాలి అనే పరంగా కూడా ఎన్నో రకమైన ప్యాకేజీలు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎవ్రీ ఇయర్ ఏర్పాటు చేస్తూ ఉంటుంది. అలాగే ట్రావెల్ ఎక్స్పో కూడా ఉంటుంది. దీంట్లో ప్రత్యేకమైన ఆఫర్స్ ఉంటాయి. మరి ఇప్పుడు మహాశివరాత్రి రాబోతుంది కదా, చాలామంది మహాశివరాత్రికి జ్యోతిర్లింగ దర్శనం చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎటువంటి ప్యాకేజెస్ అందిస్తోంది, పూర్తి వివరాలు అందించడానికి మనతో పాటు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సీనియర్ మేనేజర్ జశ్వంత్ గారు ఉన్నారు. మాట్లాడదాం. జశ్వంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. చాలామందికి ఇప్పుడు మహాశివరాత్రి అని అంటే తమ తమ ఇళ్లల్లో తమ ఊర్లల్లో ఉన్న గుళ్ళను సందర్శించుకోవడం మాత్రం కాకుండా పుణ్యక్షేత్రాలకు వెళ్ళి దర్శించుకోవాలి అని అనుకుంటున్నారు. పర్టికులర్గా ఈ పుణ్యక్షేత్రాలు జ్యోతిర్లింగాలకు సంబంధించి కూడా వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటారు. అయితే ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎంతో మందిని తీసుకెళ్ళింది. గత 25 సంవత్సరాలుగా కొన్ని లక్షల మందిని తీసుకెళ్ళి సంపూర్ణమైన యాత్ర చేయాలి అనుకున్న వాళ్ళకి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఒక మంచి ట్రావెల్ ఏజెన్సీ అని తెలిసిందే. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు మహాశివరాత్రికి జ్యోతిర్లింగాల దర్శనం చేసుకోవాలి అని అయితే ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి ఎటువంటి ప్రత్యేకమైన ప్యాకేజెస్ ఏమైనా ఏర్పాటు చేశారా? మన దగ్గర శివరాత్రికి సంబంధించి అన్ని జ్యోతిర్లింగాలకు ప్యాకేజెస్ ఉన్నాయండి. మీరు అన్నట్టుగా కేవలం ఒక కేదార్నాథ్కి మాత్రమే, ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ కేదార్నాథ్ టెంపుల్ బంద్ ఉంటుంది కాబట్టి ఆ కేదార్నాథ్ టెంపుల్ కాకుండా మిగతా అన్ని జ్యోతిర్లింగాలకి మన దగ్గర ప్యాకేజెస్ ఉన్నాయన్నమాట. సో మనకు శ్రీశైలం పక్కనే ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ ఆంధ్ర తెలంగాణ నుంచి సేమ్ డే వెళ్ళి వచ్చేస్తూ ఉంటారు అనమాట. సో ఈ 2 జ్యోతిర్లింగాలు మినహాయించుకొని మిగతా 10 జ్యోతిర్లింగాలకు సంబంధించి మన దగ్గర ప్యాకేజ్ అనేది ఉన్నాయన్నమాట. ఇప్పుడు సౌత్కి సంబంధించి చూసుకుంటే మనకు రామేశ్వరం జ్యోతిర్లింగం ఉంది. సో రామేశ్వరం మెయిన్ కాన్సన్ట్రేట్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి మెయిన్ టెంపుల్స్ తమిళనాడు ప్యాకేజ్ మనం డిజైన్ చేసామన్నమాట. ఈ తమిళనాడు ప్రోగ్రామ్ అనేది ఏంటంటే 7 nights 8 days ఉంటుందన్నమాట. సో చెన్నై సెంటర్ పాయింట్ అంటే మనం ఉన్న డెస్టినేషన్ నుంచి చెన్నై వరకు ఫ్లైట్లో వెళ్తాము. సో అక్కడ దిగిన తర్వాత తమిళనాడులో ఉన్నటువంటి మెయిన్ టెంపుల్స్ తిరువన్నామలై, చిదంబరము, కుంభకోణము, తంజావూరు, శ్రీరంగము, మధురై, కన్యాకుమారి, తిరుచెందూరు, రామేశ్వరం. సో ఇలాగ అక్కడ ఉన్నటువంటి మెయిన్ టెంపుల్స్ అన్నీ కవర్ చేస్తూ 7 nights 8 days ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేసామన్నమాట. సో ఇది మనం విత్ ఫ్లైట్స్తోనే ప్యాకేజ్ ఇస్తున్నాం. అలాగే నార్త్కి సంబంధించి మనం చూసుకుంటే మహారాష్ట్రలో మనకు 4 జ్యోతిర్లింగాలు ఉన్నాయన్నమాట. సో ఈ 4 జ్యోతిర్లింగాలకు కలుపుకుంటూ అక్కడ ఉన్నటువంటి అష్టగణపతులు 8 గణపతి టెంపుల్స్తో పాటు షిరిడి, అలాగే కొల్హాపూర్ అమ్మవారి టెంపుల్, ఇవన్నీ కలుపుకొని చేసి మనము హైదరాబాద్ నుంచే బస్ ప్యాకేజ్ ఇస్తున్నాం అనమాట. సో ఇది కూడా ఏంటంటే మనకు 8 రోజులు టూర్ ఉంటుంది. సో హైదరాబాద్ నుంచే బస్సు స్టార్ట్ అవుతుంది. ఈ టెంపుల్స్ అన్నీ కూడా విజిట్ చేసుకొని రిటర్న్ మళ్ళీ హైదరాబాద్కి బస్సు వస్తుంది అనమాట. సో బోత్ స్టేట్స్లో ఎక్కడున్నా సరే హైదరాబాద్ సెంటర్గా ఈ ప్యాకేజ్ అనేది రన్ అవుతుంది అనమాట. సో ఇప్పటికి మనకు 5 జ్యోతిర్లింగాలు అయ్యాయి. ఇంకా మనకు మిగిలిన 4 జ్యోతిర్లింగాలలో 2 వచ్చేసేసి గుజరాత్లో ఉన్నాయి, 2 వచ్చేసి మధ్యప్రదేశ్లో ఉన్నాయన్నమాట. సో ఈ 4 జ్యోతిర్లింగాలకు సంబంధించి 4 జ్యోతిర్లింగాలు పంచద్వారకలు అని చెప్పనేసి ఒక స్పెషల్ ప్యాకేజ్ రన్ చేస్తున్నాం అనమాట. సో ఇందులో వచ్చేసేసి మనకు సోమనాథ్, నాగేశము, అలాగే ఓంకారేశ్వర్, ఉజ్జయిని. సో ఈ 4 జ్యోతిర్లింగాలతో పాటు పంచద్వారకలు ద్వారక, బేడ్ ద్వారక, మూలా ద్వారక, అలాగే నాథ్వారక, కంగ్రోలి ద్వారక. సో ఈ 5 ద్వారకలు 4 జ్యోతిర్లింగాలతో పాటు మనకి భావనగర్, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, అహ్మదాబాదు. సో ఇవన్నీ ప్లేసెస్ కలిపి మనకి 11 nights 12 days టూర్ ఉంటుందన్నమాట. సో గుజరాత్, మధ్యప్రదేశ్ టూర్ అనమాట ఇది. సో ఇది 12 days టూర్ ఉంటుందన్నమాట. కొద్దిగా లాంగ్ ట్రిప్. ఇందులో మనకి జ్యోతిర్లింగాలు, అలాగే ద్వారకలు ప్లస్ అక్కడ చూడాల్సినటువంటి మెయిన్ అట్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఇందులో కవర్ అవుతాయి. సో ఇంకా మనకు మిగిలిన జ్యోతిర్లింగం కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం. సో కాశీకి సంబంధించి మన దగ్గర శివరాత్రికి 3 రకాల ప్యాకేజీలు ఉన్నాయన్నమాట. సో ఇందులో మనం తక్కువ డ్యూరేషన్లో చూసుకుంటే 3 nights 4 days ప్యాకేజ్ అనేది ఉందన్నమాట. సో ఇందులో ఏంటంటే కేవలం కాశీ, అయోధ్య ఈ 2 ప్లేసెస్ మాత్రమే కవర్ అవుతాయి అన్నమాట. ఎప్పుడైతే మనం 5 nights 6 days నెక్స్ట్ ప్యాకేజ్ మన దగ్గర 3 nights 4 days తర్వాత ఉన్న ప్యాకేజ్ చూసుకుంటే 5 nights 6 days ప్రోగ్రామ్ ఉంది. ఇందులో మనకి ఏంటంటే నైమిషారణ్యము, అయోధ్య, ప్రయాగరాజు, వారణాసి. సో ఈ ప్లేసెస్ అన్నీ కూడా కవర్ అవుతాయి అన్నమాట. సో ఇందులో ఏంటంటే లక్నో వరకు ఫ్లైట్ వెళ్తారు. లక్నో నుంచి మళ్ళీ రిటర్న్ బ్యాక్ లక్నోకి వెళ్ళేలాగా ప్లాన్ అనేది చేసామన్నమాట. సో ఇందులో మనం డిస్కస్ చేసిన ఈ ప్లేసెస్ అన్నీ కవర్ అవుతాయి. అలాగే ఈ 5 nights 6 days తర్వాత మనకు ఎవరైనా సరే ఈ మాసంలో అంటే ఈ శివరాత్రి టైంలో వెళ్ళి 9 నిద్రలు కాశీలో చేయాలనుకున్న వాళ్ళకి స్పెషల్ ప్యాకేజ్ 9 nights 10 days అనమాట.
ఓకే. ఇది ఒక స్పెషల్ ప్యాకేజ్. ఇందులో ఏంటంటే వెళ్ళేటప్పుడు మనం వారణాసికి రీచ్ అవుతాం ఫ్లైట్, రిటర్న్ మళ్ళీ వారణాసి నుంచే ఫ్లై ఉంటుంది అనమాట. సో ఇది 9 nights 10 days ఉంటుంది. 9 నిద్రలు కూడా వారణాసిలోనే స్టే చేస్తారు. సో ఈ స్టేస్తో పాటు అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అన్ని కూడా కవర్ చేస్తారనమాట. అంటే లైక్ ప్రయాగ్రాజ్, సీతామఢి, వింధ్యాచల్, అయోధ్య, గయా, బుద్ధగయ, అలాగే కాశీలో ఉన్నటువంటి మెయిన్ టెంపుల్స్, లోకల్ టెంపుల్స్, సార్నాథ్, వ్యాస్కాశి, అక్కడ ఏవైతే పూజా కార్యక్రమాలు చేయాలో విధి విధానాల ప్రకారం అక్కడ ఉన్నటువంటి తెలుగు బ్రాహ్మణ్స్తో మాట్లాడి సో మొత్తం పూజలన్నీ కూడా చేయించుకోవడానికి చాలా రిలాక్స్డ్గా 9 నిద్రలు కాశీలో ఉండేలాగా ఈ ప్రోగ్రామ్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మొత్తం 10 జ్యోతిర్లింగాలకు సంబంధించి మన దగ్గర ఈ శివరాత్రికి ప్యాకేజెస్ అనేది ఉన్నాయన్నమాట. ఓకే. శివరాత్రి అంటే మరి మనం వెళ్ళేది కూడా అదే టైంలో ఉంటుంది కదా, సో క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా ఉంటారు. చాలామంది కేవలం దర్శనం మాత్రమే కాకుండా అక్కడికి వెళ్ళి అంటే ప్రతి జ్యోతిర్లింగ దర్శనం చేసుకుంటూనే పూజా కార్యక్రమాలు కూడా చేయించుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. అది సాధ్యపడుతుందా? మీరు ప్రొవైడ్ చేస్తున్నారు అవి కూడా? ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు మనం గుజరాత్, మధ్యప్రదేశ్ ప్యాకేజ్ చూసుకుంటే శివరాత్రి రోజు మనం సోమనాథ్లో ఉంటాం అనమాట. సో సోమనాథ్లో ఆ రోజు తెల్లవారుజామున అభిషేకము, దర్శనాలు వీటికి సంబంధించి అక్కడ పూజారులతో ముందే మాట్లాడి వాటికి కావాల్సిన టికెట్స్ కానివ్వండి, లేకపోతే అక్కడ కావాల్సిన పూజా మెటీరియల్ అంతా కూడా ముందే ఏర్పాటు చేస్తాం అనమాట. అలాగే కాశీలో ఆ రోజు అర్లీ మార్నింగ్ స్నానాలు చేయాలనుకుంటే స్నానాలు చేయడానికి అందుబాటులో ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, అలాగే దర్శనానికి సంబంధించి కూడా మనము ముందే ఏర్పాటు చేసి అనేది ఇస్తాం అనమాట. క్లయింట్స్కి సంబంధించి ఆ టికెట్స్ ఎలా పర్చేజ్ చేయాలి, లేదు ఒకవేళ ఆఫ్లైన్లో అక్కడ టికెట్స్ దొరుకుతున్నాయా వాటిని ముందే మన ఎవరైతే టూర్ మేనేజర్స్ ఉంటారో వాళ్ళు కోఆపరేట్ చేసి వాళ్ళకి కావాల్సిన అన్ని కూడా ఏర్పాటు చేస్తారు. అలాగే తమిళనాడు ప్యాకేజ్ చూసుకుంటే మనము రామేశ్వరంలో ఉంటాం అనమాట. సో రామేశ్వరంలో అర్లీ మార్నింగ్ అక్కడ స్నానాలు ఉంటాయి. సో స్నానాలు అయిన తర్వాత అభిషేకము, దర్శనాలు వాటికి సంబంధించిన టికెట్స్ అన్ని కూడా ముందే పర్చేజ్ చేసేస్తారు. సో ఎప్పుడైతే మనం మహారాష్ట్ర చూసుకుంటే మహారాష్ట్రలో ఉన్న జ్యోతిర్లింగాలలో అన్ని జ్యోతిర్లింగాలు చూస్తూ మనం శివరాత్రి రోజు కృష్ణేశ్వర్ దగ్గరకు వస్తాం అనమాట. సో అక్కడ కూడా ఏంటంటే కృష్ణేశ్వర జ్యోతిర్లింగంలో అభిషేకానికి సంబంధించి ముందే ప్లాన్ చేసేసేసి ఆ రోజు అర్లీ మార్నింగ్ అభిషేకం అనేది కూడా ఏర్పాటు చేస్తాం. ఓకే. సో మరి అన్ని ప్రదేశాలకు వెళ్ళిన తర్వాత అక్కడ ఫుడ్ అనేది కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో మన శ్రీశైలం కాకుండా ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ఫుడ్ కల్చర్ అంతా వేరుగా ఉంటుంది కదా. సో మనకు ఈ తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళే వాళ్ళకి ఫుడ్కి సంబంధించి ఒక 2-3 రోజులు అంటే కాంప్రమైజ్ అవ్వగలుగుతారు. అక్కడ ఫుడ్ టేస్ట్ చేయగలుగుతారు. అంటే వెళ్ళాం కదా అక్కడ ఉన్న ఫుడ్ ఎలా ఉంటుందో చూస్తారు. కానీ మిగతా రోజుల్లో కొంచెం సిక్ అయిపోతారు. అండ్ ప్రతిదీ కూడా మనం తిరిగి దర్శనం చేసుకోవాలి, పూజలు చేసుకోవాలంటే ఫుడ్ ప్రాపర్గా లేకపోతే ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఫుడ్కి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ప్రత్యేకమైన సదుపాయాలు ఏమైనా ఉన్నాయా దానికి? ఫుడ్కి సంబంధించి మనం ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే సౌత్ మనం ఆల్మోస్ట్ తమిళనాడు వెళ్తే మన ఫుడ్డే దొరుకుతుంది. సో మహారాష్ట్ర బస్ ప్యాకేజ్ ఏదైతే మనం డిస్కస్ చేసామో ఆ బస్తో పాటు ఒక సపరేట్ కిచెన్ టీమ్ అనేది ఫాలో అవుతుంది అనమాట. సో వాళ్ళు ఉన్నటువంటి 8 days కూడా కంప్లీట్ మన భోజనమే, అంటే మన తెలుగు వాళ్ళే వంట వాళ్ళు వెళ్ళి వాళ్ళకు ఫుడ్ అనేది ఏర్పాటు చేస్తారనమాట. సో కాశీ ప్యాకేజ్ వాళ్ళు ఎప్పుడైతే వెళ్తారో సో కాశీకి సంబంధించి ఏ ప్యాకేజ్ వాళ్ళు చూసుకున్నా సరే అక్కడ వంట వాళ్ళు వెళ్తారు. సో వాళ్ళకి ఫుడ్ అంతా కూడా మన తెలుగు భోజనమే దొరుకుతుంది అనమాట. ఒక గుజరాత్, మధ్యప్రదేశ్ ప్యాకేజ్ వెళ్తేనే ఏంటంటే అక్కడ ఉన్నటువంటి హోటల్స్తో ముందే మాట్లాడి మన సౌత్ ఇండియన్ ఫుడ్ వీలైనంత వరకు మనం వాళ్ళకి ఏర్పాటు చేసేలాగా ప్లాన్ చేసి ఫుడ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో ఎప్పుడైతే మనం హోటల్స్లో ఫుడ్ ఏర్పాటు చేస్తున్నామో లైక్ తమిళనాడు కానివ్వండి, గుజరాత్ కానివ్వండి, సో మన టేస్ట్ వచ్చేలాగా అక్కడ ఉన్నటువంటి చెఫ్స్తో మాట్లాడి హోటల్ వాళ్ళతో డిస్కస్ చేసి ఫుడ్ అనేది ఏర్పాటు చేస్తాము. సో అలాగే ఇక్కడ నుంచి ఎవరైతే మేనేజర్స్ వెళ్తారో టూర్ మేనేజర్స్ వాళ్ళందరూ కూడా ఏంటంటే మన టేస్ట్ వచ్చేలాగా పౌడర్స్ క్యారీ చేస్తారు, పికిల్స్ క్యారీ చేస్తారు. అలాగే రైస్ కూడా, ఎందుకంటే ఇప్పుడు అక్కడికి వెళ్తే బాస్మతి రైస్ ఉంటుంది. సో ఆ రైస్ మనం తినలేమన్న ఉద్దేశంతో ఇక్కడ నుంచే మనం ఏమైతే రైస్ తీసుకుంటామో సోనా మసూర్ రైస్, ఆ రైస్ ప్యాకెట్స్ కూడా క్యారీ చేసి అక్కడ ఫుడ్ అనేది కంప్లీట్ మన టేస్ట్ వచ్చేలాగా ఏర్పాటు చేస్తారనమాట. ఓకే. సో మరి 12 జ్యోతిర్లింగాలు ఇన్ని రోజులు స్టే చేయడం, ట్రావెలింగ్ చేయడం అంటే కొంచెం ఇబ్బందికరమైన విషయమే. అండ్ దానికి పెద్దవాళ్ళే ఎక్కువ మంది వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా. సో దీనికి ఏజ్ లిమిట్ అంటే ఏమైనా ఉంటుందా? అంటే ఈ ఏజ్ వాళ్ళంటే కొంచెం ఇబ్బంది పడాల్సి ఉంటుంది అట్లా ఏమైనా ఉంటుందా? లేదండి, ఇప్పుడు ఈ జ్యోతిర్లింగాల ప్యాకేజ్లో ఎక్కడ ఏజ్ లిమిట్ ఏం లేదు, ఏ ఏజ్ గ్రూప్ అయినా రావచ్చు అనమాట. సో కేర్ టేకింగ్ సంబంధించి ప్రతి బస్తో పాటు ఒక టూర్ మేనేజర్ అనేది కంపల్సరీ ఉంటారు. సో అక్కడ లోకల్గా వెళ్ళిన తర్వాత కూడా ఏదైనా అసిస్టెన్స్ కావాలనుకుంటే ఎక్కడికక్కడ పూజారులు టచ్లో ఉంటారు మనతో పాటు. సో వాళ్ళు కూడా ఒక సపరేట్ టీం ఉంటారు. సో ఏదైనా టెంపుల్కి వెళ్ళేటప్పుడు రద్దీ ఎక్కువగా ఉన్నా సరే గ్రూప్ని స్ప్లిట్ చేసుకునేసి ఎక్కడ ఇబ్బంది జరగకుండా మంచిగా దర్శనాలన్నీ అయిపోయేలాగా ప్లాన్ అనేది చేసుకుంటారు అనమాట. ఓకే. ఎవరైతే ఈ ఎక్స్పోకి ప్లాన్ చేసుకోవాలి అనుకుంటున్నారో సో వాళ్ళు ఏమేం క్యారీ చేయొచ్చు? అంటే హెల్త్కి సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయనుకోండి, సో వాళ్ళు ఏమైనా మెడిసిన్స్ అవన్నీ కూడా క్యారీ చేయడానికి అవకాశం ఉంటుందంటారా? తీసుకెళ్ళొచ్చండి. వాళ్ళు రెగ్యులర్ మెడిసిన్స్ వాళ్ళు క్యారీ చేయొచ్చు. అలాగే టూర్ మేనేజర్ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర కూడా మెడికల్ కిట్ అనేది ఉంటుందన్నమాట. సో ప్రెసెంట్ మన దగ్గర ట్రావెల్ ఎక్స్పో కూడా నడుస్తుంది. సో ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, ప్యాకేజ్ బుక్ చేసుకోవాలనుకుంటే ప్రెసెంట్ ఇప్పుడు బుక్ చేసుకుంటే ఏ శివరాత్రి ప్యాకేజ్ వాళ్ళు వెళ్ళాలనుకున్నా సరే 10% డిస్కౌంట్ అనేది వస్తుంది అనమాట.
ఓకే. సో, చాలామంది ఇంకొకటి ఏంటంటే, ఒక ఊరు నుంచి వచ్చి ఒక గ్యాదర్ అవుతూ ఉంటారు. సంఘాలుగా అట్లా గ్యాదర్ అయ్యి వెళ్తూ ఉంటారు. సో, వాళ్ళకి అలా వచ్చిన వాళ్ళకి ఈ ఆఫర్స్ కాకుండా ఇంకేదైనా స్పెషల్ ఆఫర్స్ ఇస్తున్నారా? తప్పకుండా అండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ వస్తే ఎంతమంది ఉన్నారు, ఏంటి ఆ గ్రూప్ హ్మ్. సైజ్‌ని బట్టి హ్మ్. వాళ్ళకి ఏదైనా అడిషనల్ ఫెసిలిటీస్ అక్కడ ఏదైనా దర్శనాలు చేయించడమా, లేకపోతే ఒక ప్లేస్ యాడ్ చేయించడమా, ఎట్లా అనేది ఆ స్పాట్‌లో మనం వాళ్ళ రిక్వైర్మెంట్ ఎలా ఉందో చూసుకునేసేసి వాళ్ళకి మనం ప్రొవైడ్ చేస్తామనమాట. ఓకే. మరి మహాశివరాత్రికి 12 జ్యోతిర్లింగాల దర్శనం చేసుకోవాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. సో, వాళ్ళకి ప్రత్యేకించి ఏమైనా సలహాలు, సూచనలు ఇస్తారా? వాళ్ళకి సంబంధించిన సలహాలు, సూచనలు అంటే ఇప్పుడు ఆల్రెడీ మన ప్యాకేజ్ అన్ని కూడా డిస్క్లోజ్ చేస్తున్నాము. హ్మ్. సో, వాటి గురించి పూర్తి వివరాలు అంటే ఏ డే ఎక్కడ ఉంటారు, ఏంటి, వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉన్నాయి అన్నట్టుగా ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్‌కి కాల్ చేసి పూర్తి వివరాలు వాళ్ళకి వాట్సాప్‌లో అందజేస్తారనమాట. యాహ్! ఓకే జశ్వంత్ గారు. చాలామంది శివరాత్రికి కేవలం పుణ్యక్షేత్రాల దర్శనం మాత్రమే కాకుండా జ్యోతిర్లింగాల దర్శనం చేసుకుంటే కూడా మంచిది అని భావిస్తూ ఉంటారు. సో, వాళ్ళందరికీ కూడా ఎటువంటి ప్యాకేజెస్ ఉన్నాయి? అఫోర్డబులా? కాదా? అండ్ ఫుడ్, హెల్త్ ఇష్యూస్ వీటన్నిటికి సంబంధించి ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటోంది అవన్నీ కూడా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. సో, చూశారు కదండీ! ఈ శివరాత్రికి 12 జ్యోతిర్లింగాల దర్శనం చేసుకోవాలి ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా అనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్ మీద కనిపించే నంబర్స్‌కి కాల్ చేసి ఏమేం ప్యాకేజెస్ ఉన్నాయి, ఎప్పుడు బుక్ చేసుకోవచ్చు, ఆఫర్స్ ఎలా ఉన్నాయి అవన్నీ కూడా డీటెయిల్‌గా తెలుసుకోవచ్చు. వెంటనే ట్రై చేయండి.